15,000 శాలరీ ఉన్న ఒక గవర్నమెంట్ జాబ్ అండ్ 1 crore శాలరీ ఉన్న ప్రైవేట్ జాబ్ రెండు ఒకటే. నేను మజాక్ చేస్తలే. 15,000 శాలరీ ఉన్న ఒక గవర్నమెంట్ క్లర్క్ దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ అయితే దొరికినాయో కోట్లు సంపాదించే ఒక ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కూడా అసలు దాన్ని ఇమాజిన్ కూడా చేసుకోలేదు. కర్ణాటకలోని కొప్పల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఇది. అక్కడ కాలాకప్ప అనే ఒక క్లర్క్ ఉంటుండే. అతని శాలరీ జస్ట్ 15,000 రూపీసే. కానీ ఒకరోజు యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని ఇంటి మీద రైడ్ చేసినప్పుడు అందరూ షాక్ అయిపోయిండ్రు. అతని దగ్గర 24 houses, 40 acres ఆఫ్ ల్యాండ్, 4 plots, 35 tolas ఆఫ్ గోల్డ్, 1.5 kg సిల్వర్ అండ్ 4 cars దొరికినాయి. ఇంత లగ్జరీ లైఫ్ కోసం ఆ క్లర్క్ ఒక ఇంజనీర్తో కలిసి 72 crore రూపీస్ స్కామ్ చేసిండు. వీళ్ళు రోడ్స్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ లాంటి ఫేక్ ప్రాజెక్ట్స్ పేరుతో గవర్నమెంట్ నుండి ఫేక్ బిల్స్ అండ్ ఇన్వాయిసెస్ ద్వారా మనీ తీసుకుంటుండే. కానీ రియాలిటీలో అక్కడ ఒక టెంట్ కూడా వేయలేదు. మొత్తం 96 ఫేక్ ప్రాజెక్ట్స్ ద్వారా వీళ్ళు 72 crores ట్యాక్స్ పేయర్స్ మనీని స్కామ్ చేసిండ్రు. ఇప్పుడు అర్థమైంది కదా 15,000 శాలరీ ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కోట్లు సంపాదించే ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారా అని.